హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కృషి మాధవ నెస్ట్ పటాన్ చెరువులో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా సేల్కి వచ్చింది. అది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించి సేల్కి ఉన్నదండి. సో ఇది వచ్చేసి పార్కింగ్. మనకు ఇలా పొడవు వచ్చేసి 14 అడుగులు వస్తుంది, వెడల్పు 9.5 అడుగులు వచ్చింది. మనకు ఎంట్రన్స్ చూసినట్టయితే ఇదంతా టేక్ ఫ్రేమ్ అండి. ఈ విల్లా కంప్లీట్గా రెడీ టు మూవ్ విల్లా అండి. ఈ కన్స్ట్రక్షన్ అయిపోయి ఇప్పుడు దాదాపు 1 ఇయర్ అవుతుంది. మొత్తం 6 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో 104 విల్లాస్ ఉన్నాయి. మనకు ఇంటీరియర్ కంప్లీట్గా 16 lakhs ఖర్చు పెట్టి ఓనర్ గారు చేయించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు సమ్ రీజన్ కొద్దీ ఈ విల్లాని సేల్ చేద్దాం అనుకుంటున్నారు. సో మనకు ఇది వచ్చేసి హాల్ అండి. మీకు స్క్రీన్ మీద డైమెన్షన్స్ కనిపిస్తాయి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్, తర్వాత కిచెన్. కంప్లీట్గా ఇంటీరియర్ వర్క్ చేసేస్తుంది. మనకు కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ స్టోన్తో చేశారు. తర్వాత ఇది వచ్చేసి 2 feet హైట్ వరకు మనకు టైల్స్ ఉంటాయి. తర్వాత ఇది చిమ్నీ. మనకు స్టోరేజ్ కోసం స్పేస్ కబోర్డ్స్ ఇచ్చారు. తర్వాత కింద కూడా స్టోరేజ్ చూసినట్టయితే మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి ర్యాక్స్ లాగా కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకు యూటిలిటీ ఏరియా. ఈ యూటిలిటీ ఏరియా వచ్చేసి దాదాపు 3.5 అడుగులు వచ్చింది. ఇలా చూసినట్టయితే ఒక 6 feet వస్తుంది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా ప్రొవిజన్ లాంటిది అనమాట. అయితే వీళ్ళు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ చేయించుకున్నారు గిన్నెలు కడుక్కోవడానికి. మనకు బయట మళ్ళీ ఇటు ఈ బ్యాక్ సైడ్ డోర్ నుంచి కనుక వెళ్ళినట్టయితే అక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చండి. సో ఇది వచ్చేసి మనకు 3 feet వైడ్ కారిడార్ ఉంటుంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అలాగే మనం అక్కడ చూసినట్టయితే ఒక ఐరన్ ఫ్రేమ్ ఇచ్చారు గ్యాస్ బ్యాంక్ కోసము. అండ్ ఇలా చుట్టూ మనకు విల్లా చుట్టూ 3 feet వైడ్ కారిడార్ ఉంటుంది. ఇది వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా అండి. కృషి డిఫెన్స్ కాలనీ దగ్గరలో ఉంటుంది. కిచెన్, డైనింగ్ హాల్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాం. సో మీరు చూడొచ్చు కబోర్డ్స్ ఉన్నాయి. ఇంటీరియర్స్ చేయించి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఆల్రెడీ 1 year పాటు ఓనర్స్ దీనిలో ఉన్నారు. అండ్ ఇది వాష్రూమ్. మీకు డైమెన్షన్స్ కంప్లీట్గా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో ఇదండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము. అండ్ ఈ స్పేస్ వచ్చేసి మనకు ఇన్వర్టర్ బ్యాంక్ పెట్టుకోవచ్చు, బ్యాటరీ బ్యాంక్, ఇన్వర్టర్. ఇంకేదైనా మనం స్టోర్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ మనకు స్పేస్ ఉంది. అండ్ ఈ టైల్స్ వచ్చేసరికి 2 feet వైడ్ అండ్ 4 feet లెంత్ ఉంటాయండి. అంటే 600 mm by 1200 mm వస్తాయి. అండ్ ఈ స్టెప్స్ వచ్చేసి అన్నీ కంప్లీట్గా గ్రానైట్ స్టోన్తో చేసినాయి. మనకు స్టీల్ రైలింగ్ వచ్చింది అండ్ గ్లాస్ బౌండరీ వచ్చింది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ ఏరియా. మనకి ఇక్కడ వీళ్ళు టీవీ పెట్టుకున్నారు, టీవీ యూనిట్. అండ్ ఇది సిట్అవుట్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉందండి. విల్లాస్ ఆ రో కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇంటి ఎదురుగానే పార్క్ ఉండడంతో మనం సాయంత్రం అయితే ఎక్కువగా పార్క్లో కూర్చొని స్పెండ్ చేయొచ్చు. అండ్ మీకు డైమెన్షన్స్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఇది కింగ్ సైజ్ బెడ్ వచ్చింది. డైమెన్షన్స్, కబర్డ్స్, వాల్ సీలింగ్. సో ఇది వాష్రూమ్ అండి. వాష్రూమ్ వచ్చేసి 4 feet వైడ్ వచ్చింది. సో ఇప్పుడు మనం పూజ గది చూద్దామండి. పూజ గది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో వుడ్ వర్క్ అండ్ లైటింగ్తో. ఇంకా దీన్ని మనం పటాలు పెట్టిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా తయారవుతుంది. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు ఎక్స్ట్రా ప్రొవిజన్ వచ్చిందండి. ఇది స్టడీ ఏరియా కిందికి.
పిల్లలకు ఎస్పెషల్గా చదువుకోవడానికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి కామ్ ఏరియా ఇక్కడ ప్రొవిజన్ ఉంది. ఇది మనకు పూజ గది బ్యాక్ సైడ్ వచ్చింది. అండ్ లైటింగ్కి కూడా ఏమాత్రం తక్కువ లేకుండా పెద్ద విండోస్ వచ్చి మంచి ఎయిర్ అండ్ లైటింగ్ ప్రొవిజన్ ఉంది. సో పెయింటింగ్ అండ్ ఫాల్ సీలింగ్. ఇక్కడ వచ్చేసి మనకు స్టోరేజ్ స్పేస్ కోసం ఇదండి ఫస్ట్ ఫ్లోర్లో ఒక మాస్టర్ బెడ్రూమ్, సిట్అవుట్ ఏరియా, హాల్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఒక హోమ్ థియేటర్గా అయినా వాడుకోవచ్చు లేదా బెడ్రూమ్గా అయినా వాడుకోవచ్చు. అయితే మొత్తం 4 బెడ్రూమ్స్గా డిజైన్ చేశారు ఈ విల్లాస్. దీంట్లో ఇది వెస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన విల్లా అండి. మొత్తం 2316 SFT వచ్చిందండి కన్స్ట్రక్షన్ ఏరియా. సో ఇదండి హోమ్ థియేటర్గా మనకు స్పేషియస్గా వచ్చింది. అయితే దీన్ని బెడ్రూమ్గా అయినా వాడుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవిజన్ ఇచ్చారు. సో ఇది బెడ్రూమ్గా వాడుకుంటున్నట్టయితే ఇది డ్రెస్సింగ్ ఏరియా అవుతుంది అండ్ ఇది వాష్రూమ్. మనకు ఇలా వచ్చినట్టయితే మళ్ళీ బయటికి డోర్ వచ్చింది. సో ఇదండి అవుట్ సైడ్ ఏరియా. చుట్టూ మనకు విల్లాస్ కనిపిస్తాయి. ఇటు కనుక వచ్చినట్టయితే విల్లా ఫ్రంట్ సైడ్ నుంచి మళ్ళీ పార్క్ వ్యూ కనిపిస్తుంది. చుట్టుపక్కల విల్లాస్ కూడా కనిపిస్తాయి. సో ఈ విల్లా ప్రైస్ కోసం మీరు డిస్క్రిప్షన్ చూడొచ్చండి. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ విల్లాని విజిట్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.